దేశవ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణలో అన్న ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో కాలనీలలో గణతంత్ర వేడుకలు జరుపుకున్నారు. హైదరాబాద్లోని వనస్థలిపురంలో ప్రొఫెసర్ జయశంకర్ పార్కు, క్రిస్టియన్ కాలనీ సంక్షేమ భవనంలో, వనస్థలిపురం ప్రశాంతి నగర్లో, క్రాంతి హిల్స్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వెంకటేశ్వర్ రెడ్డితో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు. వాకింగ్ చేస్తే ఒక అదృష్టంగా భావించేటువంటి పరిస్థితి వచ్చింది. అదే సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ పార్క్ ఇది. ఇందులో మరి 26 జనవరి మన గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి అందరూ ఇంత పెద్ద సంఖ్యలో మరి మనందరికీ తెలుసు గణతంత్ర దినోత్సవం మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా సమయంలో మరి మన రాజ్యాంగ ఆవశ్యకతను ప్రపంచంలోని మంచి విషయాలు ఏవైతే అమలు చేస్తున్నారో అవన్నీ క్రోడీకరించి మనకు ఒక రాజ్యాంగాన్ని నిర్మించడానికి డాక్టర్ బాబాసాహెబ్ హక్కు తెచ్చుకున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం. ఇట్లాంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా అదే కొన్ని స్తంభాలు కూడా ఇట్లా రోడ్ మీద పడేటువంటి పరిస్థితి ఉంది. అవి మీ దృష్టికి తీసుకుపోయినా దయచేసి మాకు అదొకటి రోడ్ వేయించేసి ఆ స్తంభాలు కూడా సెపరేట్ గణేష్. स्वतंत्र भारत की जय, सुभाष चंद्र बोस की जय, भगत सिंह की जय, चंद्र बोस आजाद की जय. వేడుకలు జరుపుకున్న సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ కాలనీ అసోసియేషన్ వాళ్ళ ఆహ్వానించి ఇక్కడికి జెండా వందనం ఏర్పాటు చేసిన అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాస్తవంగా ఈ రోడ్డు 6 నెలల ముందు అయిపో రవెన్న వాళ్ళు కాదు మన డ్రైనేజ్ కూడా ఉంది, మన ఇబ్బంది అవుతుంది అని అంటే ఆ రోజు వచ్చిన కాంట్రాక్టర్ వెళ్ళిపోయింది కూడా మన మంచిగా అయింది. ఆ రోజు బడ్జెట్ తక్కువ ఉండే ఆ రోడ్డు అక్కడికే ఆపేసి ఈరోజు ఓన్లీ క్రిస్టియన్ కాలనీ వరకే సపరేట్గా బడ్జెట్ తీసుకొని 26 ఫీట్ల వెడల్పుతోని మీకు సీసీ రోడ్ కూడా శాంక్షన్ చేసినాం. అది ఈ డ్రైనేజ్ షెల్ట్ తీసుకుంటే మొత్తం 3 లక్షల మాన్యువల్స్ను జియో ట్యాగ్ చేసి 3 లక్షల మాన్యువల్స్లోకి వెళ్ళి షెల్ట్ తీసి బయట పెట్టి ఆ షెల్ట్ను ఎవ్రీ డే ఎత్తడానికి వెహికల్స్ పెట్టింది. ఎవ్రీ డే అంటే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా డబ్బులు కాదు, ఇది డబ్బులతో పని కాదు, మనం చేస్తే వ్యవస్థ పని అవుతుందని చెప్పి పట్టుబట్టి 11 సంవత్సరాలలో హెచ్ఎండిఏ వాటర్ వర్క్స్ మీకు అందరు కూడా పేపర్లో చదివింటారు. 11 సంవత్సరాల తర్వాత వాళ్ళకు ముఖ్యమంత్రి టైం ఇస్తే ఆ ఎండి ఏమని అంటే నేను ఇలా ప్రశాంతంగా నిద్రపోయినా అన్న ఉండని అని ఎవరు ఎన్నన్నా చెప్పినా మీరు మనసులో ఒక్కటి పెట్టి మా పిల్లాడని పెట్టుకొని మా మనిషి అని పెట్టుకొని నన్ను
మళ్ళీ కూడా అవకాశం వస్తే మీరందరూ కూడా నాకు సహాయ సహకారాలు అంచిన వెంబడి ఉండవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాగుంటుంది. ఇప్పటికే 26కే అయిపోతుంది. ర్యాంపులు పోతే మన ఏమైనా మళ్ళీ చేసుకుంటాం. నాకేం నాకు ఏమంటుంది నైట్కే తీస్తాను. పని చేయడం అంటే 30 ఫీట్ వేస్తే బాగుంటుంది. 30 వేస్తే సరిపోతుంది. అంటే మళ్ళీ లెవెల్ చూసినాం. 30 మళ్ళీ వాళ్ళు కూడా అడగరా తర్వాత మీరు ఎక్కడ పోతారా? మీరు ఇప్పుడు అది ఎక్కడ మళ్ళీ పెట్టాలి. 30 ఎందుకంటే మళ్ళీ గెస్టులు రారు. చాలా కటింగ్ నేనే రెడీలో మొత్తం తీసేసుకోండి. మీరు ఒక ఈ ఇంట్లో మీటింగ్ అసలు మొదటి బాధ్యత నేనే సార్. మొదటి బాధ్యత కానీ మాకు చాలా సంతోషం. ఆయన ఫస్ట్, నేను ఫస్ట్, నేను సెకండ్. మొత్తం పోయినా సరే సార్, మొత్తం పోయినా పర్వాలేదు, మొత్తం పోయినా పర్లేదు. 30 కావాలి అంతేగాని 30 కావాలి. మీరు ఒక వాళ్ళు వస్తారు మీటింగ్ పెడతారు. ఇస్తాలన్నా అనుకో రోజుతో మాట పని గారి పని మళ్ళీ ఈత కోసం ఆగింది. గడ్డల కోసం ఎక్కడికి రేపు వస్తాడు. చెప్పాలి వాళ్ళ మెయింటెనెన్స్ నువ్వు వెళ్ళకుండా వచ్చిన మీరు 9 గంటల కంటే మళ్ళీ కాడికి వచ్చి కాడు 5 నిమిషాలు లేట్ నువ్వు ఇస్తాను నువ్వు వెళ్ళకుండా అవును అవసరం లోపలన్నా బాగున్నా బాబన్నా బాబన్నా లేదు ఆపేది
बोलो स्वतंत्र भारत की जय, भारत माता की जय, भारत माता की जय। ప్రశాంత్ నగర్ వెల్ఫేర్ నుండి ఆహ్వానించినటువంటి కాలనీ కార్యవర్గ సభ్యులందరికీ, ఇక్కడికి వచ్చిన పెద్దలు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీకు అందరికి కూడా తెలుసు, రాజ్యాంగమే లేకుంటే ఈ పదవులు కూడా లేవు. ఈ రాజ్యాంగమే లేకపోతే, ఈ చట్టమే లేకపోతే భారతదేశం ఇంత ప్రశాంతంగా ఉండేది కాదు. మనకు ఒక రాజ్యాంగం కావాలి, ఒక చట్టం కావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన మేరకు వారి అధ్యక్షతన ఒక రాజ్యాంగం ఏర్పడినటువంటి దినంగా సందర్భంగా ఎప్పుడు కూడా జనవరి 26 గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం మన భారతదేశం యొక్క ఆనవాయితీ. ఎందుకనంటే చట్టాలు లేని దేశాలు ఎంత విలవిల్లాడిపోతున్నాయో మీకు అందరికీ కూడా తెలుస్తుంది. ఆ చట్టాలకు అనుగుణంగానే, ఎందుకంటే అత్యధిక జనాభా కలిగినటువంటి భారతదేశం బాగుండాలి, ఒక చట్టరూపకం తేవాలన్న ఉద్దేశం సంకల్పంతో ఈరోజు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి కృషి ఫలితంగా మనకి ఇంత బాగా జరిగినందుకు పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రశాంత్ నగర్ కరుణాకర్ బాలాజీ అన్న చెప్పినట్టు నా దృష్టికి ఇప్పటి వరకు ఏవైతే డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయో వారికి కూడా చాలా సమస్యల్ని మనం పరిష్కరించడం. ఒక్కటే ఆ రోడ్ నెంబరు శ్రీధర్ గారి ఇంటి దగ్గర ప్లాట్ నెంబర్ 410, అది యుగేంద్రన్తో కూడా లాస్ట్ టైం గోపాలంతో కూడా మాట్లాడితే అక్కడ సైటు ఇవ్వలేకపోతున్నారు కాబట్టి దానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. మిగతా ఏవైతే రోడ్స్ ఉన్నాయో నా దృష్టికి నాకు నిజంగా కూడా నాకు ఓపెన్ జిమ్ కావాలని ఒక్కసారి అడిగింది. దాని తర్వాత మళ్ళీ నేను పార్క్ డెవలప్మెంట్ కూడా నేను 2 సార్లు అడిగినా కానీ మరి నాకేం రెస్పాన్స్ రాకనే నేను కూడా 3 పార్కులు, ఇప్పుడు రైతు బజార్ పార్క్ ఒకటి, జయశంకర్ పార్క్ ఒకటి, అభిదైనర్ కాలనీ పార్క్ ఒకటి, మన పోలీస్ స్టేషన్ ఇంకా ఉన్న పార్క్ ఒకటి, 4 పార్కులకు 2,40,00,000 రూపాయలు. గతంలో 10,000 రూపాయలు కూడా శాంక్షన్ లేని టైం ఇప్పుడు 2,40,00,000 శాంక్షన్ చేయించిన. వీలైనంత వరకు ఫిబ్రవరి ఎండింగ్కి ఆ కాలనీ పార్కులు మొత్తం మీరందరూ వాకింగ్ అక్కడికి వెళ్తున్నట్టుంది. వాళ్ళందరికీ కూడా ఆ పార్కులు 10 ఫిబ్రవరి ఎండింగ్ అంతా అందుబాటులోకి తీసుకొచ్చి సుందరీకరణ చేస్తున్నాం, సీసీ కెమెరాలు పెడుతున్నాం, లైటింగ్ ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి ఆ 4 పార్కులతో పాటు మిగతా పార్కులు ఏవైతున్నాయో మీ ప్రశాంత్ నగర్ మెయిన్ రోడ్ పార్కు నిన్న కరుణాకర్ అన్నను ఎవరో అడిగింది నాతో, ఏమని మా పార్క్ అడగలేదా మిమ్మల్ని అని గోపాలన్న మాట్లాడుతూ మా పార్క్ ఏమైంది అని అంటే, వాస్తవంగా మరి అది చేయాలనో ఇది డెవలప్మెంట్ చేయమని నన్నేమి కోరలేదు. అది నా దృష్టికి అయితే పార్కుది రాలేదు. ఇప్పుడు చెప్తున్నందుకు అధికారులను కూడా తీసుకుని ఇక్కడికి వస్తా, మీ అందరు నిర్ణయిస్తే దాని ప్రకారం నేను పనిచేయడానికి ముందుంటాను కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ఒక్కసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ, సంక్షేమ పథకాలు కూడా మీకు అసోసియేషన్ కూడా ఒక క్లారిటీ, మీరు అందరు పెద్దలు కాబట్టి ఈరోజు టీవీలో చెప్పేటివి కానీ ఈరోజు ఎక్కడైతే వస్తున్నాయో మా పేర్లు ఉన్నాయి, మాకే వచ్చినాయి, మీకు రాలేదనే అపోహ తప్పు. ఆ పేర్లన్నీ ప్రజాపాలనలో లాస్ట్ ఇయర్ ఏవైతే మనం మీటింగ్లలో పెట్టుకున్నాం ఆ పేర్లు తప్ప మిగతా వాళ్ళ కాళ్ళకి వచ్చినట్టు మిగతా వాళ్ళకి రానట్టు కాదు. రేపు గ్రామ సభలు అంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీ కూడా వార్డు వైజ్ మీటింగ్లు రేపు ఫస్ట్ నుండి పెడుతున్నాం. అధికారులకు పూర్తిగా సమాచారం నిన్న మధ్యాహ్నం వచ్చింది. వాళ్ళు కూడా ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎన్ని రేషన్ కార్డులు ఇస్తారు, ఏమి ఇస్తారు అన్నీ కూడా మన దగ్గరనే, మన వార్డు కమిటీలని కూర్చొని మన దగ్గరనే ఏర్పాటు చేస్తారు. ఎవ్వరు కూడా అపోహపడాల్సిన అవసరం లేదు. ఇది నాకు రాదేమో, నా అప్లికేషన్ లేదేమో, ఇదంతా తప్పుడు ప్రచారం జరిగి ఆ లిస్టు కూడా ఆ రోజు చదవడం ఏంటంటే మీ కాలనీలో ఇంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారు, ఇంకేమైనా ఉంటే పెట్టుకోండి అని చెప్పేదానికి తప్ప వాళ్ళకేమి వీళ్ళకి ఇచ్చినాము ఇవ్వలేదు అనే ఉద్దేశం లేదు. కాబట్టి మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. మనతో పాటు అయితే వనస్థలిపురం కార్పొరేటర్ వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడారు. సార్, ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. మీకు 69 టీవీ కూడా ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని మంచి ఆశీర్వదించి మీ ఛానల్ను బాగా అభివృద్ధిలోకి తీసుకురావాలని కూడా ఈ సందర్భంగా మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు క్రాంతి హిల్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసినటువంటి గణతంత్ర దినోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు పేరు పేరున పెద్దలందరికీ, కార్యవర్గ సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు, నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వాస్తవంగా రాజ్యాంగమే లేకపోతే ఈ భారతదేశం ఏమయ్యేదో అనే స్ఫూర్తికే ఈరోజు జనవరి 26. ఎందుకంటే రాజ్యాంగాన్ని కల్పించి రాజ్యాంగానికి ఒక చట్టబద్ధత తీసుకురావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఆ రోజు కమిటీ చేసి భారతదేశం 140 కోట్ల మంది, ఆ రోజు 100 కోట్ల మంది ఉంటే దీన్ని ఇంత అభివృద్ధిని చేయాలి, ఇంత చట్టబద్ధతను తీసుకురావాలి, ప్రతి ఒక్కరిని చట్టానికి అనుబంధంగా తీసుకురావాలి, చట్టానికి లోబడి పనిచేయాలని చట్టాలను తీసుకొచ్చినందుకు ఈరోజు రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడి ప్రధానమంత్రులు కావడం కానీ, ముఖ్యమంత్రులు కావడం కానీ, మంత్రులు కావడం కానీ, స్థానిక సంస్థలు బలోపేతమై ఈరోజు ప్రతి ఊర్లో దినదిన అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణమైనటువంటి రాజ్యాంగాన్ని కల్పించినందుకే ఈరోజు మనం ఎప్పుడు కూడా జనవరి 26 గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. కాబట్టి పేరు పేరున మరి ఒక్కసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తున్నాను. 76వ గణతంత్ర దినోత్సవానికి పిలవగానే విచ్చేసిన వనస్థలిపురం కార్పొరేటర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మా కాలనీకి డెవలప్మెంట్ విషయంలో ప్రతి విషయంలో అడగగానే విచ్చేసి పనులు దగ్గరుండి చేపిస్తున్న వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే మా కాలనీలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటినీ మేము పేరు పేరున కార్యవర్గ సభ్యులు, కాలనీ వాసులు అందరం సమిష్టి కృషితో పనిచేస్తున్నాం. సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు మరియు సీనియర్ సిటిజన్ ఫోరం తరఫున మేము కూడా పాల్గొని మా ఆహ్వానాన్ని మన్నించి శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి మా హృదయపూర్వ అభినందనలు తెలియజేస్తున్నాము. వారు మేము అడగగానే పలు అభివృద్ధి కార్యక్రమాలు కార్యవర్గ సభ్యులు, అధ్యక్షులు, సెక్రటరీ, మిగతా కార్యవర్గ సభ్యులతో పాటు మాకు కూడా వారు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించాలని కూడా కోరుకుంటున్నాము.